హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్జో కిచెన్. ఈవేళటి రెసిపీ పెళ్ళిళ్ళ స్పెషల్ పనసకాయ బిర్యానీ. ఈ పనసకాయ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పనసకాయని ఈ విధంగా కట్ చేయించుకోవాలి. స్టవ్ పై పాత్ర పెట్టి నీటిని మరిగించుకోవాలి. నీరు మరిగిన తరువాత ఈ పనసకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ పనసకాయ ముక్కలకు పసుపు పట్టించి ఉంచుకోవాలి, లేదంటే ముక్కలు నల్లగా అయిపోతాయి. ఇందులో ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉప్పు వేసిన తరువాత మూత పెట్టి ఈ ముక్క ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ పనస ముక్కలు ఇలా చేత్తో మెదిపితే ముక్కలు అవ్వాలి. ముక్క మరీ గట్టిగా కాకుండా అలాని మరీ మెత్తగా కాకుండా కుక్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడ ఉప్పు, అరచెక్క నిమ్మరసం, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా అంతా కలిపాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ప్రక్కన ఉంచాలి. స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తరువాత మ్యారినేట్ చేసి ఉంచిన పనసకాయ ముక్కలను ఈ విధంగా కడాయిలో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకవైపు ఫ్రై అయిన తరువాత మరోవైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై అయిన తరువాత ఈ పనసకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలి. అదే కడాయిలో మరో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఇందులో 3 పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా చీలి వేసుకోవాలి. ఈ పింక్ కలర్ నుండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందనగా కొద్దిగా తరిగి ఉంచిన కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తరువాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో వేసి మరోసారి కలుపుకొని మూత పెట్టాలి. ఫ్లేమ్ని సిమ్లోకి మార్చుకోవాలి. టొమాటో వేసాక ఇలా 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని పనసకాయ ముక్కలకు పట్టించగా మిగిలిన మసాలాను కూడాను ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి ఉంచిన పనసకాయ ముక్కలను కూడాను వేసుకోవాలి. వీటన్నింటినీ ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ సిమ్లోకి మార్చుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే మనం ఒక ప్రక్కన రైస్ని ఉడికించుకోవటానికి ఎసరు పెట్టుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ షాజీరా, జాపత్రి చిన్న ముక్క, అనాస పువ్వు 2, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 4 యాలకులు, 4 లవంగాలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇందులో బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఎసరు తలతలా మరుగుతున్నప్పుడు గంటపాటు నానబెట్టిన 1/2 కేజీ రైస్ని వేసుకోవాలి. బిర్యానీ కోసం రైస్ ఉడికించడానికి ఎప్పుడు కూడా ఎసరు తక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ నీరు ఎసరు పెడితే స్పైసెస్ అరోమా అనేది రైస్కి పట్టదు, బిర్యానీ అంత టేస్ట్ రాదు. ఈ బియ్యం 60% కుక్ అయితే సరిపోతుంది. ఒకసారి ఒక మెతుకు ఇలా చెక్ చేసుకోండి, అలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకున్న రైస్లోని ఎసరుని 1/2 కప్పు వరకు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రైస్ని కూడా లేయర్లుగా వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ కేవడా వాటర్ని వేసుకోవాలి. ఈ కేవడా వాటర్ 1 టీ స్పూన్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా తురిమిన కొత్తిమీర వేసుకోవాలి. వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. ఆ పాలను ఇలా వేసుకోవాలి. ఇలా అన్ని వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో 15 నిమిషాల పాటు అంటే 12 నుండి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. లిడ్ ఓపెన్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ బిర్యానీ అయితే తప్పకుండా మీకు నచ్చుతుంది. బిర్యానీ రెడీ అయిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు అలా ప్రక్కన ఉంచేయాలి, లిడ్ ఓపెన్ చేయకూడదు. అంతేనండి, ఎంతో రుచిగల బిర్యానీ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.